హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీలీ హౌస్ వైఫ్. ఈ ప్లేస్ ఏంటి ఇంతమంది ఉన్నారా అని అనుకుంటున్నారా? ఈ ప్లేస్ అయితే గురజాడ కళాక్షేత్రం ఆడిటోరియం అనమాట. ఇది మన సిరిపురం దగ్గర ఉంటుంది. ఇంకా ఎక్కడికి దేనికి వచ్చామని అంటే, మా బాబు స్కూల్లో పెన్ బజ్ అనే ఒక చిన్న పార్టీలా కండక్ట్ చేశారు. అదైతే చూసేద్దామని సరే మేమైతే ఈగర్లీ వెయిటింగ్ అనమాట. 4:30కి ఎప్పుడో వచ్చాము. అది స్టార్ట్ అయ్యేసరికి 6:30 అలా అయిపోయింది మ్యాక్సిమమ్. ఇంకా వాడి పర్ఫార్మెన్స్ ఎప్పుడు వస్తుందని చాలా వెయిట్ చేసాం మేమైతే. అంతే కదా, ఎవరికైనా ఏ పేరెంట్స్కైనా అది ఉంటుంది కామన్గా, ఎప్పుడు చేస్తాడో ఏంటో అనేసనని. ఇంకా ఎలా చేస్తాడని చాలా భయం ఉంటుంది. ఇంత పెద్ద స్టేజ్లో అక్కడ ఫియర్ లేకుండా చేయగలడా లేదా అనేసనని మా హ్యాపీనెస్ని ఈ వీడియోలో చూసేయండి. ఇంకా ఇది వాడి పర్ఫార్మెన్స్. ఎంత బాగా చేశాడో కదా, చాలా బాగా చేశాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వీళ్ళే కాదు, వీళ్ళ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చే పర్ఫార్మెన్సెస్, చిన్న చిన్న పిల్లలు, గర్ల్స్ అయితే ఎంత బాగున్నారో, క్యూట్ ఫ్రాక్స్, చాలా బాగా అనిపించింది. వాళ్ళు చాలా బాగా వేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ స్టెప్ కూడా గుర్తుపెట్టుకొని వేయడము చాలా టఫ్ వాళ్ళకి. ఎందుకంటే అంత టైం ఉండదు కదా నేర్చుకోవడానికి కూడా. ఆ టైంలో కూడా బాగానే గుర్తుపెట్టుకొని వేయడం అనేది చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ అలా 1 బై 1 పర్ఫార్మెన్సెస్ అయితే జరిగినాయి. ఇంకా నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్కి గెస్ట్ కింద అయితే జేడి లక్ష్మీనారాయణ గారిని అయితే ఇన్వైట్ చేశారు. అతను స్పీచ్ చాలా మోటివేషన్గా అనిపించింది. ప్రతిదీ పింటుకున్న అన్ని క్లియర్గా చెప్పాడనమాట. అప్పటి డేస్ గురించి, ఆడిటోరియం గురించి అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా నేనైతే వీడియోలో చెప్పాను కదా, చిన్న చిన్న పిల్లలు వాళ్ళ డ్యాన్స్, వాళ్ళ కాస్ట్యూమ్ చాలా బాగుందని. వాళ్ళు ఇంకా వాళ్ళ జడలు చాలా బాగున్నాయి అంతా. వీళ్ళైతే చాలా బాగా చేశారు. వీళ్ళే ఫస్ట్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ. ఇంకా ఈ వీడియో నేను మాట్లాడే కన్నా మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. వీడియో డెఫినెట్గా చూడండి. చిన్న చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఒక చిన్న ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. లైక్ చేయండి డెఫినెట్గా. నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను, ఎంజాయ్ చేయండి.
చూసారు కదా టీచర్స్ ఎంత కష్టపడుతున్నారో పిల్లలందరినీ సెట్ చేస్తూ, వాళ్ళని చూసుకుంటూ కేరింగ్‌గానా. ఇంకా స్కూల్స్‌లోని ఓన్లీ స్టడీసే కాదు, ఇట్లాంటి డాన్స్ క్లాసెస్, పార్టీస్, చిన్న చిన్న యాక్టివిటీస్ అట్లాంటివి పెడుతుంటే వాళ్ళకి ఎంకరేజ్‌గా ఉంటుంది. ఎంజాయ్‌మెంట్‌గా అనిపిస్తుంది. స్కూల్స్ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నాకైతే అదే అనిపిస్తుంది. ఇంకా ఇది ఈరోజు వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీలీ హౌస్ వైఫ్.